ఫ్రెండ్స్ ఇదే మనకి ట్యాబ్ మీద మనము డ్రా చేయడానికి గానీ, లేపోతే ఏదైనా రాయడానికి గానీ మనము ఈ ఇలాంటి పెన్సిల్‌నయితే యూజ్ చేసుకోవచ్చు. జనరల్‌గా ఇలాంటి ట్యాబ్స్‌కి మనకి కొన్ని పెన్స్ సపోర్ట్ అయితే ఉంటాయి. అయితే కొన్ని పెన్ సపోర్ట్ లేని ట్యాబ్స్ కోసం మనం ఇలాంటి పెన్స్‌నయితే యూజ్ చేయొచ్చనమాట. సో, ఇది మీకు పైన క్యాప్ తీస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు టిప్ చూసారు గదా! సో, మీకు టిప్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందనమాట. అండ్ మీరు ఈ విధంగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను మీకు చూపిస్తాను ఇది ఎలా పనిచేస్తుందనేది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ నేను ట్యాబ్ ఓపెన్ చేశా చూడండి. ఇక్కడ వైట్ బోర్డ్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఇది మనకి మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్ అప్లికేషన్ అనమాట. ఇది డైరెక్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, మీరేం చేస్తారంటే న్యూ వైట్ బోర్డ్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మనకి ఒక కొత్త వైట్ బోర్డ్ అయితే లోడ్ అవుతుంది. సో, లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా రాసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీరు పెన్సిల్ లెంగ్త్‌ని బట్టి అంటే మీ రిక్వైర్‌ని బట్టి మీరు పెన్సిల్ లెంగ్త్‌ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఈ విధంగా మీరు రైట్ అయితే చేయొచ్చనమాట. ఈ పెన్సిల్ యొక్క ప్రొడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ పెన్సిల్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటే ఈ పై టిప్ అనేది మీరు చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. సింపుల్‌గా ఈ పై టిప్ ఇలా పట్టుకొని లాగితే బయటకైతే వచ్చేస్తుంది. మీరు సింపుల్‌గా ఆ టిప్‌ని చేంజ్ చేసుకుంటే మీరు మళ్ళీ దీన్నయితే యూజ్ చేయొచ్చు. ఇది ఈ పెన్సిల్ యొక్క యూసేజ్ అయితే. ఈ ప్రొడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు.